కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ఏడాది పాలనను పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రులు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి వాటికి ఆమోద ముద్ర వేశారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. శ్రీకాకుళంలోని ఉద్దానం, చిత్తూరు జిల్లా కుప్పంలోని పలు ప్రాంతాలకు ఆర్ఓ ప్లాంట్లకు నిధుల కేటాయింపులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. అయితే క్షమాభిక్షతో బయటకు వచ్చిన ఖైదీలు ఏదైనా నేరం చేస్తే మాత్రం క్షమాభిక్ష రద్దవుతుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఎస్పీఎఫ్లో 248 కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా ప్రమోషన్ ఇవ్వడంతో పాటుగా ఆ మేరకు కానిస్టేబుళ్ల సంఖ్యను తగ్గించడానికి ఏపీ కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చేందుకు ఇచ్చిన నోటిఫికేషన్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో పోలీస్ అకాడమీకి భూమి ఉచితంగా బదిలీకి ఆమోదం తెలిపారు. ఏలూరులో నిర్మించే హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మాజీ ఐఏఎస్ దమయంతి ఉచితంగా ఇచ్చిన భూమిని బదలాయించేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి స్టాంప్ డ్యూటీ మినహాయిస్తారు. ఏపీ సిఆర్డీఏ తాజా భేటీలో తీసుకున్న నిర్ణయాల్ని ఏపీ మంత్రివర్గం ఆమోదించినట్లుగా మంత్రి పార్థసారథి తెలిపారు. ఏపీ పరిశ్రమల బిల్లు ద్వారా కార్మిక రంగ సంస్కరణలు, పారిశ్రామిక సంస్థలపై భారం తగ్గించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణ వల్ల మహిళలు రాత్రిపూట కూడా పనిచేసేందుకు భద్రత, రవాణా తదితర సౌకర్యాలు కల్పించేందుకు వీలు కలుగుతుందని మంత్రి పార్థసారథి తెలిపారు. విశాఖలో హరిత హోటల్, యాత్రీ నివాస్ ఆధునీకరణ పనులకు అనుమతుల ధృవీకరణకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అమరావతిలో ఏపీ క్వాంటమ్ మిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డే కోసం పిలిచిన టెండర్లకు ఆమోదం తెలిపారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్లాంట్ నిర్వహణలో వచ్చిన నష్టానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 575.75 లక్షలు ఉద్దానం ప్రాంతానికి, అదేవిధంగా దాదాపు 822.86 లక్షల వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కుప్పంలో చేసిన ఈ మినరల్ వాటర్ ప్లాంట్స్కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్గా ఇవ్వటం జరిగింది. సో మన సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయిన సందర్భంగా 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 248 ఏపీఎస్పీఎఫ్లో 248 కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్స్గా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ సంఖ్యను 248కి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే 675 ఎకరాలు ఇవ్వటం జరిగింది. ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నవరెడ్డిపల్లి, నూగండిపల్లి, ఆగిరిపల్లి మండలంలో మొత్తం 94.497 సెంట్లు అంటే 94.5 ఎకరాలని మన హోంశాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 5 లక్షల మంది ఒకే స్థానంలో యోగా చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 కోట్ల మందిని ఈ యోగా దినోత్సవంలో పాలు పంచుకునే విధంగా చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తున్నాం.